ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఇలాంటి సెంటెన్సెస్ని ఏ విధంగా ఫామ్ చేయాలి, ఎలా సెంటెన్సెస్ అనేది చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. నేను ఈ మధ్య ఒక సినిమా చూశాను. నేను ఈ మధ్య ఒక సినిమా చూశాను. నేను ఈ మధ్య ఇంగ్లీష్ నేర్చుకున్నాను. నేను ఈ మధ్య డిగ్రీ పూర్తి చేశాను. సరే, ఇట్లాంటి సెంటెన్స్ని మనం ఏ విధంగా ఫామ్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. నేను ఈ మధ్య ఒక సినిమా చూశాను అంటే దీన్ని ఏ విధంగా సెంటెన్స్ ఫామ్ చేస్తున్నాం? నేను అంటే ఐ, నేనంటే అయ్యే కదా. చూశాను జరిగిపోయింది. జరిగిపోయినప్పుడు ఏమొస్తుంది మనకు? వెర్బ్ 3 అనేది వస్తుంది. జరిగిపోయింది కాబట్టి ఏమొస్తుంది మనకు ఇక్కడ? చూశాను. నేను ఈ మధ్యనే చూశాను కాబట్టి వాచ్డ్ అనేది వస్తుంది. ఐ హ్యావ్, జరిగిపోయింది కాబట్టి ఐ హ్యావ్ వాచ్డ్. ఐ హ్యావ్ వాచ్డ్ ఏ మూవీ. A movie recently. I have watched a movie recently. నేను ఈ మధ్యనే మూవీ చూశాను. చూడండి, నేను ఈ మధ్య ఇంగ్లీష్ నేర్చుకున్నాను. సింపుల్. ఐ హ్యావ్ మధ్య ఇంగ్లీష్ నేర్చుకున్నానే అంటే లెర్న్డ్. ఐ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ రీసెంట్లీ. అట్లా. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఈ సెంటెన్స్ అనేది కామెంట్ చేయండి. నేను ఈ మధ్య డిగ్రీ పూర్తి చేశాను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అనే దాని గురించి ఇప్పుడు మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే ఆన్సర్ అనేది నేను చెప్తాను. దీన్ని బట్టి మీకు స్ట్రక్చర్ అర్థమైంది సింపుల్గా. ఐ హ్యావ్ అంటే ఇది కంప్లీట్ అయిపోయింది, అంటే పాస్ట్ టెన్స్, అంటే దానికి సంబంధించింది, పాస్ట్ టెన్స్కి సంబంధించింది. సో ఇప్పుడు ఇంకా సెంటెన్సెస్ అనేది మనం చాలా ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు మనకు సబ్జెక్ట్స్ ఏమున్నాయి అవన్నిటితో కూడా ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఒక హీ తోటి సెంటెన్స్ ఫామ్ చేద్దాం. హీ అంటే అతడే కదా. హీ అంటే అతడు హీ అని వచ్చినప్పుడు ఏమొస్తుంది? హ్యావ్ వస్తుందా, హ్యాజ్ వస్తుందా? హ్యాజ్. హీ హ్యాస్ కంప్లీటెడ్ వర్క్. he has completed work recently అంటే దీని అర్థం ఏంది మనకు? అతడు ఈ మధ్యనే పని పూర్తి చేశాడు. అతడు ఈ మధ్యనే పని పూర్తి చేశాడు అని చెప్పాల్సినప్పుడు ఇది వస్తుంది. అదేవిధంగా ఇంకా సెంటెన్సెస్ ఫామ్ చేసుకోవచ్చు. హీ బదులు షీ పెట్టండి. షీ హ్యాస్ వెర్బ్ 3 కదా. కుక్డ్. షీ హ్యాస్ కుక్డ్ బిర్యానీ రీసెంట్లీ అంటే ఈ మధ్యనే ఆమె బిర్యానీ వండింది. అట్లా. ఇంకా సెంటెన్సెస్ ఏమో వి ఉంది కదా. హీ, షీ, ఇట్లా ఇవన్నీ అయిపోయినాక వి వచ్చినప్పుడు ఏమొస్తుంది? హ్యావే కదా. వి హ్యావ్. వెర్బ్ ఏం తీసుకుందాం? లెఫ్ట్ అంటే ఏంది? వదిలేయడం. వి హ్యావ్ లెఫ్ట్ జాబ్ రీసెంట్లీ అంటే దీని అర్థం ఏంది? వి అంటే మేము ఈ మధ్య జాబు వదిలేశాము. ఆమె ఈ మధ్య బిర్యానీ వండింది. అట్లా. ఈ మధ్య జాబు వదిలేశాడు. అట్లా. ఇతడేంటి? హీ కంప్లీటెడ్ వర్క్ రీసెంట్లీ. అతను ఈ మధ్యనే పని పూర్తి చేశాడు. అట్లా. ఆమె ఈ మధ్యనే బిర్యానీ వండింది. అట్లా. ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఈజీ వేలో చెప్పచ్చు. ఇంకా ఇవే కాదు, ఇంకా సెంటెన్సెస్ లక్ష సెంటెన్స్ అయినా ఫామ్ చేసుకోవచ్చు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మిగిలిన దే అనేది ఒకటి ఉంటుంది కదా. హీ, షీ, ఇట్లు ఇవన్నీ సబ్జెక్ట్లో దే వచ్చినప్పుడు ఏమొస్తుంది? హ్యావే వస్తుందిగా. దే హ్యావ్ స్పోకెన్. మనకి వచ్చేసి వెర్బ్ 3 కాబట్టి దే హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్.
రీసెంట్లీ అంటే వారు ఈ మధ్యనే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. వారు ఈ మధ్య ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. వారు ఈ మధ్యనే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. మరి ఈ మధ్యనే ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు. స్పోకెన్ అంటే మాట్లాడారు. మరి ఈ మధ్యనే ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు అంటారు కదా, అట్లా. ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.